నమస్కారం అండి. కొన్ని సంవత్సరాల క్రితము మా బంధువులలో ఒకతను మధ్య వయసులో, అంటే ఒక 35 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను అకస్మాత్తుగా చనిపోవడం జరిగిందండి. బంధువు నాకు అవుతాడు కాబట్టి నేను వారింటికి వెళ్ళడం జరిగింది. అది సిటీలోనే ఉంటుంది ఇల్లు. నాకు వాస్తులో అనుభవం ఉంది కాబట్టి ఆ ఇల్లుని నేను పరిశీలించడం జరిగింది. ఆ ఇల్లు తక్కువ అండి, 100 గజాలు 80 గజాల ఇల్లు. సో వారికి తెలుసో తెలియకో ఇక్కడ మొత్తం ఈశాన్యంలో మెట్లు కట్టాడండి ఇంటికి. ఇక్కడ మొత్తం ఈశాన్యంలో మెట్లు కట్టి ఇలా వీళ్ళది తూర్పు ఫేసింగ్ ప్లాటు. అది ఎవరు చెప్పారో ఏమో నాకు అర్థం కాదు, కానీ ఈశాన్యంలో వారికి ఆ ఇంటికి మెట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా వచ్చి ఇక్కడ ఈ మూల ఇల్లుంది. ఇలా ఉంటే ఈశాన్యంలో మెట్లున్నప్పుడు ఆ ఇంట్లో రోగాలు తప్పకుండా ఉంటాయి. ఖాస్కరు క్యాన్సర్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇది నేను ఇలాగే మెట్లు కట్టడం నేను నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో కూడా ఒక ఇంటికి చూశాను. ఆ ఇల్లు అయితే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. మెట్లు ఎప్పుడైతే వేశారో అక్కడే ఆగిపోయింది ఆ ఇల్లు. కాబట్టి ఈశాన్యంలో మెట్ల వల్ల క్యాన్సర్ వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ మెట్లు ఈశాన్యంలో ఉండకూడదు. రెండవది, ఇదే ఈశాన్యంలో ఒక రూము కూడా వేయకూడదండి. ఈ మొత్తం ప్లాట్కి ఈశాన్యంలో రూము కూడా వేయకూడదు. ఈ రూము వేసిన, ఒకవేళ బాత్రూమ్ కట్టినా, లేదా హెవీ వెయిట్స్ అక్కడ తెలియక ఇంట్లో ఉన్న పాత సామానం లేదా ఇక్కడ ఈ మూలన పడేస్తే అది బరువు అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో మనకేం జరుగుతుంది? ఇంతకుముందే చెప్పాను, మెట్ల వల్ల క్యాన్సర్ అవుతుందని. ఎప్పుడైతే రూమ్ కట్టడము లేదా బాత్రూమ్ కట్టడము లేదా వెయిట్స్ వేయడం వల్ల ఆ ఇంట్లో యజమాని మధ్య వయసులోనే చనిపోవడం జరుగుతుంది. ఆకస్మిక మరణాలు జరుగుతాయి. ఆ తర్వాత ఇలా ఉన్న ఇంట్లో ఆ యజమాని చచ్చిపోయినప్పుడు పిల్లలకు కూడా సలహా ఇచ్చేవారు కరువవుతారు. పిల్లలకి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లలకు అనారోగ్యాలు కావచ్చు. బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఆ ఇంట్లో సంభవించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, మగ సంతానం కూడా జరగదు. ఆడపిల్లలున్న వారికి సకాలంలో పెళ్ళిళ్ళు కూడా జరగవండి. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టే ముందు వాస్తుశాస్త్రజ్ఞుని పిలిచి అతను ఇచ్చిన సలహా ప్రకారము మెట్లు ఎక్కడ రావాలి, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి, డోర్స్ ఎక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, వాటర్ సంపు ఎక్కడ ఉండాలి అనేది అతనితో గ్రాఫ్ గీయించి
సరైన దిశలో ఇవన్నీ కనుక మనం అమర్చుకుంటే మనకు ఫ్యూచర్లో మనకి కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఎలాంటి డోకా ఉండదండి. సో నేను చూసిన ఈ ఇంట్లో ఎవరికైతే సిటీలో ఉందని చెప్తున్నానో ఆ ఇంట్లో ముందుగా అతనికి యాక్చువల్గా 2 కొడుకులండి. ముందుగా ఆ ఇంటి యజమాని చనిపోవడం జరిగింది. తరువాత కొన్ని రోజులకు అతని రెండవ కొడుకు అకస్మాత్తుగా చనిపోవడం జరిగిందండి. సో ఇలాంటివి మనము అరికట్టాలంటే ముందుగానే మనము వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి వాస్తు ప్రకారం ప్లాన్ గీయించుకొని కట్టుకోవడం మంచిదని ఇక్కడ నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.